పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట సమస్యలు పరిష్కరించాలంటూ కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేపట్టారు. జీతాలు పెంచి సమయానికి వేతనమివ్వాలంటూ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రమ దోపిడీకి గురిచేస్తూ పనికి తగ్గట్టుగా జీతాలు చెల్లించడం లేదంటూ కార్మిక సంఘం నాయకులు వాపోయారు. సంస్థకు వచ్చిన లాభాల నుంచి కార్మికులకు బోనస్ చెల్లించి పనికి తగిన వేతనంతో పాటు అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం కార్మికుల శ్రమతోటి 510 కోట్ల రూపాయల లాభాలు సంపాదించినప్పటికీ చర్చల పేరు మీద కాలయాపన చేస్తూ కార్మికులకు న్యాయమైనటువంటి డిమాండ్లు, వేతనాల పెరుగుదల, బోనస్, అలవెన్స్, ఇన్సెంటివ్లు ఇవ్వకుండా ఇవాళ రోడ్డు మీదకి ధర్నా కూర్చోబెట్టినటువంటిది పూర్తి యాజమాన్యం బాధ్యత వహించాలి. వెంటనే కార్మికులకు సంబంధించిన డిమాండ్లు పరిష్కరించి కార్మికులకు శ్రేయస్సుగా ఆలోచన చేయాలని చెప్పి మేము ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. మాకు సమయానికి పేమెంట్ కూడా రావట్లేదు. 3 నెలలు 2 నెలలు ఒకసారి పేమెంట్ అడిగితే దాన్ని బెదిరింపులు, గేట్ పాస్ ఇచ్చేయమని బెదిరింపులు. అలాగే నలుగురు చేసే పనిని ఒక్కరితో ఇద్దరితో చేయిస్తారు. ఏమైనా అడిగితే ఒత్తిడి చేయాలి, మీరే సమయం లేదు, సందర్భం లేదు, ఏదైనా ఒత్తిడి. కాబట్టి మాకు అలవెన్స్ గురించి, పేమెంట్ల గురించి, అలాగే మాకు ఉండడానికి లంచ్ లో కూర్చోడానికి ఒక స్థలాన్ని కేటాయించాలి. మాకు ఒక బోనస్ లేదు, అలవెన్స్ లేదు. మేము కూడా కష్టపడుతున్నాం. మేము కష్టం చేయబట్టే బ్యాగ్ బయటకు వెళ్తాంది. రైతుకి ఇలా లాభం జరుగుతుంది. మాకైతే అందులోకి ₹1 కూడా లాభం జరుగుతలేదు. మాకు జీతం పెంచాలి, అలవెన్స్లు కావాలి.